వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారాలు చాలా బాగా జరుగుతున్నాయి. అయితే ఏ ఇంటికి వెళ్ళినా కూడా పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. గత 2 నెలల క్రితం వరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాలంటీర్స్ ప్రతి ఇంటికి కూడా వచ్చి డోర్ టు డోర్ వచ్చి ఇంటింటికి వచ్చి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంతమంది దుష్టశక్తులు కోర్టులో పలు రకాల కేసులు వేయటం మూలాన పెన్షన్ రాక ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఆ బాధనంతా కూడా ఈ వృద్ధులు, వితంతులు, ఎవరైతే ఒంటరి మహిళలు ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో ఒకటే చెప్తున్నారు. రేపు రానున్న 13వ తారీఖున సీఎం జగన్ గారికి కృతజ్ఞతగా ఓటు వేసి మరలా వాలంటీర్లను తిరిగి తెచ్చుకుంటామని కూడా వాళ్ళందరూ సంసిద్ధంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గం వచ్చారు ఎల్లంపల్లి గారు. ఇక్కడ ప్రజల ఆదరణ ఎలా ఉందంటారు? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిరంతరం ప్రజల మనిషి అండి. ఆయన పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసినా, ఎక్కడ పోటీ చేసినా విజయవాడ బిడ్డే కదా ఆయన. విజయవాడ నగరాధ్యక్షుడిగా చేశారు, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, రాష్ట్ర మంత్రిగా చేశారు. మంత్రిగా చేసినటువంటి వ్యక్తి రాష్ట్రం మొత్తం తిరిగిన అనుభవం ఉంది. రానున్న రోజుల్లో గతంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు అద్భుతంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. రానున్న రోజుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరింతగా అభివృద్ధిని ముందు తీసుకెళ్ళిన సంపూర్తిగా ప్రజలు విశ్వాసం వ్యక్తపరుస్తున్నారు. 100కు 100% గెలుస్తారండి. పోటీ చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళే గెలుపు అంటారు. ఈ రోజున చంద్రబాబు గారిది చూస్తే అందరికి హాస్యాస్పదంగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఏదో మనం వేలం పాటలు చూస్తాం, 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 అన్నట్టుగా. ఏదన్నా జగన్ గారు పథకాలు ఇస్తే కొత్తగా తీసుకురావట్లేదు చంద్రబాబు నాయుడు గారు. 14 సంవత్సరాల అనుభవం అన్నారు. ఆయన పేరు మీద ఒక పథకం ఉందా? జగన్ గారు అమ్మఒడి 15,000 నుంచి 17,000 తీసుకొస్తే నేను ఇంట్లో 2 పిల్లలకి ఇస్తానంటే 20,000 ఇస్తాను అంటాడు. ఏంటి అసలు ఇది? ఎక్కడో బస్సులు ఫ్రీ అంటే బస్సులు ఫ్రీ అంటారు. ఆటో కార్మికులు ఏం చేద్దామని వీళ్ళు? ప్రజలకు మేలు చేయడానికే కదా మనం ఉన్నది. ఆటో కార్మికులు వాహన మిత్రాన్ని ఇస్తున్నాం. అదంతా కూడా ప్రజలు గుర్తుంచుకునే కృతజ్ఞతగా ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఘన విజయం ప్రజలు చేకూరుస్తారని నమ్ముతున్నాం. ఇంతకుముందు ఎలాగుందో మాకైతే తెలీదు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అనౌన్స్ చేసిన తర్వాత ఈ 3 నెలల కాలంలో చాలా మార్పు వచ్చింది. 100% ఎమ్మెల్యే గారు, ఇక స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, ఇక్కడ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి గారు, అందరి సహాయకారులు గౌతమ్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న మిగతా కార్పొరేటర్లు, నాయకులు అందరూ వెల్లంపల్లి గారికి నిండు మనసుతో మంచి ఆదర అభిమానాలతో ఆయనతో నడుస్తున్నారు. ప్రజల్లో కూడా జగనన్న పథకాలు బ్రహ్మరథం పడుతున్నాయి. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈ వాంబే కాలనీ ఏరియా ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా సంతోషంతో జగనన్నకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు. ఈ వాంబే కాలనీ ఏరియాలో వెల్లంపల్లి సింగ్ గారికి మంచి మెజార్టీ వస్తుందని, భారీ మెజార్టీతో ఇక్కడ ప్రజలు వెల్లంపల్లి గారికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. మాదే టీడీపీ మేమే గెలుస్తారు. ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ వారైనా ధీమా వ్యక్తం చేయడంలో తప్పు లేదు. ధీమా అనేది ప్రతి నాయకుడి మనసులో ఉండిద్ది. కానీ జగనన్న పథకాలు ఆ ధీమాని పటాపంచలు చేస్తాయి. జగనన్న రాజ్యం మళ్ళీ వస్తుంది. 100% ప్రతి పేదవాడు, ప్రతి లబ్ధిదారుడు జగనన్నతోనే ఉన్నారు. రేపు వచ్చే 24 ఎలక్షన్లో వెల్లంపల్లి గారు గెలుస్తారంటారు? 100% గెలుస్తారు. మంచి మెజార్టీతో గెలుస్తారు.